I want to again congratulate you for that very successful program that I think you are personally involved in designing and launching it from ITC side. అది కొంచెం Thank అది you. ఈచ్ ఆఫ్ అంటే వాట్ ఇట్ ఈస్ అనేది కొంతమంది తెలియపోతున్నట్టు మీరు ఇప్పుడు చెబుతున్న విషయాల నుంచి Right. అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను ఈ చోపాల్ 4.0 లో ఉందని చెప్పా కదా. ఫస్ట్ టైం ఈ చోపాల్ లాంచ్ చేయడం, ఇట్ వాస్ కన్సీవ్డ్ ఇన్ 1999 when the entire APMC reform was being conceived. ఈ 4 ట్రాన్సాక్షన్స్ బండిల్ అయిపోతే ఏపీఎంసీలో ఫార్మర్స్ కి ఎంత నష్టం వస్తుందని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. So our insight, Marco, that we got in 1999, and we said if we have to help the farmer in improving his realization, not get stressed by sunk cost of taking the produce to a mandi before discovering the price, what can we do? We said we should be able to discover price in the village itself before he starts transporting it. Because that also got triggered from our own need of a high cost transaction system. Farmer is taking from village A to a mandi B, and then from mandi B it is coming to our warehouse of factory C. So if it is going from A to B to C, the costs are high, transportation, multiple handling, multiple agencies involved in between in terms of their own commissions and those days multiple taxes also. Now of course all streamlined because of the GST system. So all that used to be there. So it was a high transaction cost for us, and it was low realization for the farmer. Besides the bundling transactions, dani valna under pressure to sell once he takes it to mandi. So that became a common insight. And we said, that was the time when internet was just becoming popular in urban India also. And we said, manam urban India lo aithe elag internet use cheskuntamo, ide internet manam agricultural transactions lo use chesi farmer ki competitive price discovery cheyagalugute. Manaki ee mandilo price ఎంత ఉంది, లాంగ్ డిస్టెన్స్ కన్జంప్షన్ మార్కెట్ లో ప్రైస్ ఎంత ఉంది, ఐటీసీ ఎంత ప్రైస్ ఇస్తుంది, ఇవన్నీ మనకి ఇంటర్నెట్ లో విలేజ్ లో కనుక తెలిస్తే ఒకవేళ ఫార్మర్ కి ఈ ఒక మండీ ప్రైస్ నచ్చితే ఆ మండీకి తీసుకెళ్తాడు. అది కాకుండా ఇంకా దూరంలో ఉన్న మండీ ప్రైస్ బాగుంటే ఓ 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా డీజిల్ ఖర్చు అయినా ఆ మండీకి తీసుకెళ్తాడు. లేకపోతే ఐటీసీ ప్రైస్ బాగుంటే ఐటీసీకి ఇస్తాడు. లేకపోతే ఈ ప్రైస్ అన్ని తెలియడం వల్ల విలేజ్ ట్రేడర్కి అమ్మినా కూడా అక్కడ బార్గెనింగ్ పొజిషన్ లో ఉంటాడని చెప్పి. That was the first time we got internet into village. And of course our time lo entante because there was no bandwidth, not enough telecom, so we had to set up our own VSAT receivers and set up this thing. So ee price discovery generic discovery avutundi ante inta average price vastundi mandilo avute na produce ki na quality ni batti enta vastundi. యావరేజ్ క్వాలిటీ కంటే నాది కొంచెం బాగుంటే నాకు ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందా, బాగాలేకపోతే నాకు 20 రూపాయలు తగ్గుతుందా. దానికోసం విలేజ్ లెవెల్లోనే ఒక లీడ్ ఫార్మర్ తీసుకుని సంచాలక్ అని పెట్టి, చౌపాల్ సంచాలక్ అని, ఈ ఆబ్జెక్టివ్ గా క్వాలిటీ టెస్ట్ చేసే సిస్టమ్ కూడా అక్కడే పెట్టాం. కంప్యూటర్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి, క్వాలిటీ టెస్టింగ్ సిస్టమ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి, మిగతా ఫార్మర్స్ అంతా అక్కడికి వెళ్ళి నా శాంపుల్ ఇది, మార్కెట్ లో ప్రైస్ ఎంత ఉంది, నాకెంత ప్రైస్ వస్తుంది అని చెప్పి, ఇష్టం ఉంటే ఇవాళ అమ్ముతాడు, లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేస్తాడు. అలాగా ప్రైస్ డిస్కవరీని, సెల్లింగ్ డెసిషన్ ని అన్బండిల్ చేయగలిగాం. సో దట్ వాజ్ ది వర్షన్ 1.0. దీన్నే 1 నుంచి 1.1, 1.2 అలాగా 6 రకాల మోడల్స్ ఉన్నాయి వేరే వేరే కమాడిటీస్ కి. మిగతా డీటెయిల్స్ అన్ని ఇప్పుడు అంత డీప్ గా వెళ్లకుండా నేను 2.0లోకి వస్తాను. ఆ తర్వాత ఏమైందంటే, ఇదే ఎగ్జాక్ట్ గా మనకి సెల్లింగ్ ట్రాన్సాక్షన్ లో ఎలాగైతే మండి బండిల్ చేసి వాటన్నిటిని మన ట్రాన్సాక్షన్ అన్బండిల్ చేయగలిగితే ఫార్మర్ కి బెనిఫిట్ ఉంది, అదే మాకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఒకసారి ఫార్మర్ ఐటీసీ కనుక అమ్ముతానని డిసైడ్ చేసుకుంటే అంతే డిస్టెన్స్ లో ఉన్న మా వేర్ హౌసెస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ హబ్స్ ఓపెన్ చేసాం కొత్తగా.
వాటికి కానీ తీసుకొచ్చి డెలివరీ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా మండీలో వచ్చినంత ప్రైస్ వచ్చినా కూడా నా నెట్ ఇన్కమ్ ఈస్ గోయింగ్ అప్. దట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ది ఫార్మర్. అండ్ మండీలో ఇచ్చినంత ప్రైస్ నేను ఫార్మర్కి ఇవ్వగలిగితే నాకు కూడా కాస్ట్ సేవింగ్ అవుతుంది అని చెప్పి ఐటీసీకి. సో బోత్ ఫర్ ఐటీసీ అండ్ ఫార్మర్ ఇట్ బికమ్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. సో దీనికి రివర్స్ లో ఇన్పుట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ వెదర్ ఫోర్కాస్ట్ ఏంటి అంటే రేడియో ఆన్ చేసుకోవడమో లేకపోతే టెలివిజన్ లో ఉంటే అది చూడడం అవుతుంది. సరే వెదర్ ఇలా ఉంటే నేను ఈ ఫార్మింగ్ ఆపరేషన్స్ లో మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకోవచ్చా కూడదా, ఆ అడ్వైజరీ ఇంకో చోట అవసరం అవుతుంది. దానికోసం ఎక్స్టెన్షన్ వర్కరో లేకపోతే ఇంకో సైంటిస్ట్ దగ్గర కనుక్కోవాలి. చేసుకోదలుచుకుంటే నాకు కొనుక్కోవాలనుకుంటే ఇంకో చోటకి వెళ్ళాలి. అది కొనదలుచుకుంటే నాకు లోన్ కావాల్సి వస్తే దాని గురించి ఇంకో చోటకి వెళ్ళాలి. అలాగా ఒక్క ట్రాన్సాక్షన్ కోసం పిల్లర్ టు పోస్ట్ పరిగెత్తాల్సి వచ్చేది. సో అవన్నీ బండిల్ చేయాల్సిన చోటేమో అన్బండిల్ చేసి దొరుకుతున్నాయి ఫార్మర్కి. అందుకని చెప్పి ఇదే ప్లాట్ఫామ్ లో మేము దేన్ని యూజ్ చేసి ఏపీఎంసీని అన్బండిల్ చేయగలిగాము దాన్ని రీబండిల్ చేసి ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని దొరికేలాగా చేసాం అనమాట. అది దట్ బికేమ్ ఏ 2.0. సో అగ్రి ఇన్పుట్ ట్రాన్సాక్షన్స్, ఎక్స్టెన్షన్ వర్క్, తర్వాత అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ద క్రెడిట్ కానీ ఇన్సూరెన్స్ కానీ, అలాగే we integrated our own CSR programs for water and soil conservation, and similarly for FMCG goods also we created rural distribution. So they were all called the 2.0 services. Finally, after some more time of evolution, we saw the opportunity for Uberizing farm equipment, delivery of healthcare. సో అలా కొన్ని సర్వీసెస్ యాడ్ చేసి ఈకో సిస్టమ్ యాజ్ అ సర్వీస్ లా చేసి దట్ బికేమ్ ఏ 3.2. సో నౌ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సొల్యూషన్స్ ఇంటిగ్రేటర్ బై కంబైనింగ్ మల్టిపుల్ స్టార్ట్అప్స్ దట్ ఆర్ నౌ ఇన్ ది అగ్రిటెక్ స్పేస్. సో అవి చేసి 4.0 రోల్ అవుట్ చేసాము లాస్ట్ ఇయర్. సో దిస్ ఇస్ ది ఈచోపాల్. ఎసెన్షియలీ ఇట్ ఈస్ లైక్ ఎ మార్కెట్ ప్లేస్ ఫర్ ది ఫార్మర్ వేర్ ఇన్ఫర్మేషన్, knowledge, inputs, including financial transactions, and access to output market. So all these four are available. So freedom of choice is with the farmer. So if the farmer says, I want information, I have sufficient knowledge, I don't need a knowledge from this platform, and I also have access to inputs competitively from somewhere, but I want to come back and sell to you. So he can pick up the first and the fourth. So alaga, so any one of these he can pick up and transact with us. And similarly for us, the cost savings are accruing because of this platform where the farmer is directly selling to us. And more importantly, farmer when he's selling directly to us, we have a traceability to the farm and farm practices. So that's how we are able to enhance the quality of our brands. Ashirwad Atta is the outcome of eChopal 1.2, where we are blending multiple varieties of wheat to produce different preferences that the consumers have for taste for atta in different parts of the country. Traceability for export products. So similarly for B natural juices gani, based products like Bingo gani. So all these brands got created out of the back end, which is assuring us quality and a cost saving while delivering higher productivity and higher price to the farmer. So our Rakanga, it is a platform which is benefiting the farmers as well as ITC. And as on date, we are servicing 4 million farmers across 22 states. So that is the reach of the platform today. Okay, కానీ అంటే why was it not say 40 million or 100 million? అంటే what were the challenges that you faced in scaling up? Yeah, so this the slow progress in the APMC reform was one of the biggest hurdles. ఇందాక నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టేట్ బై స్టేట్ దే ఆర్ రిఫార్మింగ్, అండ్ వేర్ దే ఆర్ రిఫార్మింగ్ ఆల్సో ద కండిషన్స్ ఆఫ్ రిఫార్మ్
are not fully conducive. So కొన్ని states law, they said every year you have to get a fresh license. And so they are judge and jury is the same. Oka state law, for example, in 1 year, as an example, it happened more often. They said, I'll give you the license 2 months after the season starts, because farmers are coming to you to sell, and we want to procure first. So when they are the decision maker and they want to first build a buffer stock, then they took that kind of decision. In one state, they said, no, you cannot set up your hub, which is called the Chopal Sagar, not less than 15 kilometers away from an existing mandi. So we had to go and create a whole new infrastructure, which made it much more expensive. So Alaga, so they made the whole effort a more expensive process. They said, okay, you can build all this, but you still have to pay mandi tax, even though you're not making use of any mandi infrastructure. So that increased the viability challenge. So that was one kind of an issue. And the Essential Commodities Act that I explained, that became a major hurdle in 2006-7 when the reforms got initiated. We thought it's a reversible process. Now, because it is benefiting the farmer, this will just move forward. But suddenly in 2006-7, the world prices of the food grains went through the roof because of a global shortage. So then they reimposed the Essential Commodities Act and said that you just cannot buy or store any of your these prescribed produce, which included wheat also. So then the entire infrastructure became underutilized because of that. Another year, similar thing was done for potato and onion. So the Damocles sword is hanging on top of head because of Essential Commodities Act and slow in APMC reform. So these two are the fundamental problems that really hampered expansion. And now we see that not only are the reforms going to help, but many things that we were doing by ourselves, entire market information, entire knowledge base, all of that we were creating on our own to provide on the eChopal network. Now, many participants, many startups are doing it. So our role can just simply be integrating all of them rather than trying to do everything ourselves. So that also helps the process of expansion now in the 4.0. సో మనం ముగించే ముందు ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మందికి ఎక్కువ ఆసక్తి ఉన్న టాపిక్ అనమాట. ఏంటంటే చాలా మంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి, అంటే మామూలు ఐటీ జాబ్స్ కానీ వేరే జాబ్స్ కానీ వదిలేసి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ఇలాంటి వాటిలోకి వెళ్దాం అనుకుంటున్నారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచనలు కానీ ఉన్నాయా? సో ఈ రెండిట్లో కూడా ఏంటంటే ఫస్ట్ డిమాండ్ మనం మేనేజ్ చేసుకోగలిగితే ప్రొడక్షన్ చేసుకోవడం ఈజీ. ఈ గ్రీన్ హౌసెస్ లో we will grow something అనుకుంటే what are the crops we want to produce, where do we want to sell, and what kind of prices are we likely to fetch, whether it is building up some communities గానీ some retailers గానీ. సో ఆ డిమాండ్ సైడ్ కనుక మొదట మేనేజ్ చేసుకోగలిగితే దెన్ ది ప్రొడక్షన్ సిస్టమ్ ఈజ్ రీజనబ్లీ స్ట్రీమ్ లైన్. ఎందుకంటే greenhouse is entirely controlled environment. There is no risk with respect to your weather changes, and so entire situation is under control there. Kapadante, because of your initial investment, the cost will be high compared to open to sky agriculture. ఆ రకంగా ప్రొడక్టివిటీ కూడా వస్తుంది. సో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే దెన్ the back end you can build as far as the greenhouse are concerned. Exactly same thing goes for organic also. That initial period
of organic transition from the conventional, not actually conventional. Conventionally, we all used to be organic, but from the recent past conventional of chemical farming, దాని నుంచి మనం ఆర్గానిక్ వెళ్ళాలి అనుకుంటే ఇనిషియల్ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఈల్డ్స్ కొద్దిగా తగ్గుతాయి, ప్రొడక్టివిటీ తగ్గుతుంది. When there is some kind of a pest attack or something, how to manage it in an organic farm, so that you require some knowledge. సో ఆ పీరియడ్ లో ప్రొడక్టివిటీ తగ్గడం వలన కాస్ట్ పెరిగితే, సో హూ ఆర్ ది కస్టమర్స్ హూ ఆర్ విల్లింగ్ టు బై అట్ దట్ కైండ్ ఆఫ్ అ హైయర్ ప్రైస్? Whether you need a retailer who is taking it, whether you have an export customer who is taking it, or whether you have a set of consumers who you have a direct contact with, ఈ 500 households కానీ ఈ gated community కానీ అలాగే ఏమన్నా తీసుకున్నా కూడా అటు సైడ్ నుంచి కనుక చేసుకుంటే దెన్ దిస్ విల్ బి రెమ్యునరేటివ్ ఫార్మింగ్. సో అలా కాకుండా మేము ఐ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ, I will set up a greenhouse first అనుకుంటే then the risks are high. No, you mean the risks are less. In investment is high, but risks are less in No, greenhouse farming. risk is high of not being able to find the right customer at that price. Okay. So demand manage చేసుకోగలిగితే then there is no, it's a production risk you are controlling because of the greenhouse, and costs are managed in case of organic. But on the other side, unless you do the demand side first and your entire system is set up in response to your demand, అలా చేసుకుంటేనే మనకి రిస్క్ ఉండదు. అలా చేసుకోకుండా మేము ప్రొడ్యూస్ చేస్తాం, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉంది కాబట్టి ఫస్ట్ గ్రీన్ హౌస్ పెడతాను అనుకుంటే దెన్ యు ఆర్ రన్నింగ్ ఇన్ టు రిస్క్. ప్రొడక్షన్ రిస్క్ ఉండదు కానీ మార్కెట్ రిస్క్ ఉంటుంది అనమాట. ఓకే. కానీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన రిఫార్మ్స్ వల్ల ఈ అగ్రిటెక్, ఇలా డిమాండ్ అగ్రిగేషన్, ఇలాంటివన్నీ మార్కెట్ క్రియేషన్, ఇలాంటివన్నీ వస్తే కనుక అప్పుడు కొంచెం డిమాండ్ వెతుక్కోవడానికి అంత శ్రమ పడక్కర్లేదేమో కదా. సో అటువంటి ఒక ఇండిపెండెంట్ గా వేరే వాళ్ళు పెడితే దాంట్లో ప్లగ్ ఇన్ చేస్తే చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఓన్ గా చేసుకోవడం కూడా అది ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా. ఒక గ్రీన్ హౌస్ పెడితే ఈ కెపాసిటీకి నాకు ఎంతమంది కన్స్యూమర్స్ కావాలి, సపోజింగ్ యూ హ్యావ్ టు సెల్ టు 500 households, all that you have to do is that create some kind of a e-commerce app on a WhatsApp or something and connect with those 500 households, and then you do your backward integration. So వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసినా then you can do on a much larger scale, or you can do it on your own by linking with a community on the demand side. So because building those kind of apps is now becoming very simple. Integrate into your WhatsApp or whatever. So if you say that I want to grow certain green leaves in a greenhouse, or certain tomatoes and capsicum in a greenhouse, or those kind of things, or I want to grow certain flowers under some kind of polyhouse. So for certain small activity of a few acres, you can build your own app and a community where you can market it. You don't need to wait for somebody. In the meanwhile, if somebody is coming and these kind of integrating apps, then you can expand the back end also and just plug into it rather than building on your own. Both are open as options. Okay. Then simple advice ఏంటంటే ప్రొడక్షన్ సెంట్రిక్ ఆలోచన కరెక్ట్ కాదని, ఫస్ట్ యూ షుడ్ do the demand side, whether to a consumer or to a retailer or to an export market or wherever, or to a food processor. Demand side first coordinate చేసుకోగలిగితే production becomes easier in case of a greenhouse or organic, and not the other way around. అదే డిమాండ్ ఒకటి, దెన్ వాట్ ప్రైస్ కెన్ వి ఎక్స్పెక్ట్ అనేది అది కూడా తెలుసుకుని దాన్ని బట్టి బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత ఇన్వెస్ట్మెంట్స్ అనేది కానీ వైబిలిటీ అనేది చూసుకోవచ్చు, అంతేగా. రైట్. ఇలాంటి వాటికి కూడా ఏమన్నా సెపరేట్ గా లోన్ స్కీమ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా గ్రీన్ హౌస్ ఫార్మింగ్ కి? సో వీటన్నిటికీ లోన్స్, సబ్సిడీ ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నర్సరీస్ చేసి జస్ట్ సీడ్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్ అమ్ముదాం అనుకున్నా, దే ఆర్ సో మెనీ వాల్యూ యాడెడ్
యాక్టివిటీస్ కి సబ్సిడీస్ ఉన్నాయి, లోన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. స్కేల్ ని బట్టి వెదర్ యూ గో టు ఫర్ ది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కైండ్ ఆఫ్ స్కీమ్స్, కొద్దిగా లార్జ్ స్కేల్ అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ లార్జ్ బ్యాంకబుల్ ప్రాజెక్ట్. But there are enough schemes for both loans and fair amount of subsidy also in this. ఓకే. సో ఆఖరి ప్రశ్న, ఈ అగ్రిటెక్ ఒకటి ఇప్పుడు బాగా వినపడుతుంది కదా. ఐ థింక్ వెరీ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ టైప్ లో, ఆల్మోస్ట్ ఫర్ లాస్ట్ 1.5 years. సో అట్లీస్ట్ ఇండియా బేస్డ్ అగ్రిటెక్ స్టార్టప్స్ లో which ideas, what kind of concepts you think are almost ready to become mainstream? అంటే అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ స్టేజ్ లో. వాటిని మెయిన్ స్ట్రీమ్ చేసి రియల్ గా స్కేల్ అవ్వాలంటే సొల్యూషన్స్ ఇంటిగ్రేటర్స్ కూడా అవసరం. ఈ రెండు వాటిలో ప్లగ్ అండ్ ప్లే చేసుకునేలాగా ఉంటాయి. సో ఒకటి ఏంటంటే రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ ఫర్ ఎర్లీ డయాగ్నోస్టిక్ ఆఫ్ క్రాప్స్. ఈ పెస్ట్ అటాక్ నెక్స్ట్ 1 week లో రాబోతుంది అనుకుంటే యూ కంబైన్ hyper local weather forecast along with remote sensing of all the vicinity, and then you are able to predict some kind of predictive analytics and then offer to the farmer by saying that when is the pest attack likely and therefore what precautions you take. So this is one kind. The other is image processing for crop health diagnostics. So mana leaf picture చూసి whether it is healthy or not, what kind of disease may be there, so that kind of a thing. So it's a you just subject many images and improve the machine learning. You can enable this crop health diagnostics. Same machine learning can be used to improve the quality assaying also. This was one of the major problems for the Indian agriculture. Visual inspection used to be the only basis for quality assessment. So ఇప్పుడు using AI ML quality assaying, not only of visible features but inside the chemical composition also, it is easy to make out. So that is the other one. And activities like spraying and all that, because mana crop growth stage lo spraying used to be both, it's a back breaking kind of a drudgery on one hand, as also sometimes very risky also. ఆ టైంలోనే పురుగు పుట్ర పాము చాలా ఉంటాయి పొలాల్లో. సో డ్రోన్ అసిస్టెడ్ స్ప్రేయింగ్ is the other one which is also helping. So these kinds of things, and then crop advisory, because farmer, if he has to improve precision farming to minimize the resources being used to maximize productivity, farmer has to make use of data from the history of the farm, what is happening around the farm across the value chain. So from 3 sources data needs to be integrated for an advisory. So therefore analytics based advisory is the other opportunity. And then electronic marketplaces, whether for inputs or for the output, or for combining with financial systems. So all of these are maturing into sizable applications.